తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అపరంజి నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వాట్ మ్యాన్, ఎక్కడిదాకా ప్రయాణం అడిగాడు జాన్. అడిగావు ఎందుబో ఎదవన్న, ఎదురు తంబలిగన్న, ముండగన్న, చాకి మూటగన్న, నీ వీపులో 2 తన్నా. ఏమిట్రా ఈ సెంటిమెంట్లు, ఎక్కడికి అడిగాడో. మళ్ళీ అమ్మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళింది, తీసుకువద్దామని. డ్యూటీ లేదా ఇలా తిరుగుతున్నావు అడిగాడో శరత్. 2 రోజులు సెలవు పెట్టాను, ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను. ఐసీ. శరత్ ఏదో అడగబోయే లోపలే బస్ వచ్చింది. అతను బస్సు ఎక్కేశాడు. శరత్ జీడిమట్ల చేరుకునేసరికి రాత్రి అయింది. చిన్నప్పుడెప్పుడో తల్లితో వచ్చాడో. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. కరెంటు వచ్చింది ఊరికి. విద్యుత్ దీపాల కాంతిలో దారి స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాగు భుజానికి వేసుకొని ఇల్లు గుర్తుకు తెచ్చుకుంటూ ముందుకు నడిచాడు. మేడలు, పూరిండ్లు, పెంకుటిండ్లు గమ్మత్తుగా కట్టారు. వాటిని చూస్తూ అడుగులు వేస్తున్నాడు. పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దాని ఎదురుగానున్న సందులో 3వ ఇల్లే భూపతిది. దూరంగా జుట్టు విరబోసుకున్న రక్కసిలా మర్రి చెట్టు కనిపించింది. అమ్మయ్యా అనుకున్నాడు. ఎవరు వెళ్ళేది అరుగు మీద కూర్చుని చుట్ట కాలుస్తున్న వృద్ధుడు అడిగాడు. నేనండి. అదే భూపతి లేరు, వారి చెల్లెలు కొడుకుని. శరత్ జవాబు విని అతను పళ్ళన్నీ బయటపడేలా సంబరంగా నవ్వి లేచి దగ్గరకు వచ్చాడు. జానకమ్మ కొడుకువా? అదృష్టం అంటే అమ్మాయిదే. అందరూ చక్కగా చదువుకున్నారు. అందుకే అంటారు పూజ కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ బిడ్డలు అని. నేను వెళ్ళిరానా అండి? వెళ్ళు నాయనా. అతను నవ్వి వెళ్ళిపోయాడు. శరత్ మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. చిన్న ప్రొజెక్టర్ పైన 16mm రీల్ వేసి ఏదో సినిమా చూపిస్తున్నాడో యువకుడు. అతన్ని 2 నిమిషాలు తేరిపార చూసి వెంటనే ఉత్సాహంగా ఈలవేశాడు. ఎవరు? సురేంద్ర. డోంట్ డిస్టర్బ్ మీ. అతను బొమ్మ సరిచేస్తున్నాడు. ఒరే సురిగా, నేన్రా. దగ్గరగా వెళ్ళి భుజం మీద ఒకటిచ్చాడు. ఎవడ్రా? హలో, నువ్వట్రా శరత్? ఒరే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి స్వీట్ ఇవ్వవట్రా రాస్కెల్. అతను లేచి అమాంతంగా శరత్ను కౌగిలించుకున్నాడు. కష్టపడి చదివింది నేన్రా అడ్డగాడిదా. నువ్వింటికి పద, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. బ్యాగు మరోవైపు మార్చుకుని ఇంటివైపు బయలుదేరాడు. వాకిట్లో 4 మనుషుల మధ్య నిలబడి అరుస్తున్నాడు భూపతి. నా కొడుకు డబ్బు నన్నడిగి ఇచ్చారా? అడగలేదనుకోండి. ఇప్పుడు మీ అబ్బాయిని జైలుకు పంపుతాను. ఊరుకుంటారా? ఊరుకుంటారా అని తిన్నగా అడుగుతావేమయ్యా? పంపడానికి ఇంత ఖర్చయిందని అను, ఇస్తాను. మహమ్మారి వస్తుందంటారు, కలరా అంటారు. ఏ ఒక్కటి మా ఇంటి మీదుగా రాదు. ఈ సన్యాసుల్ని మింగివేయదు. భూపతి కంఠం కర్కశంగా వినిపించింది. మొండికేస్తే అప్పు మునిగిపోతుందనుకుంటున్నావేమో భూపతి. ఇంటి మీది పెంకులమ్మి మరీ వసూలు చేస్తాను. అతను రోషంగా లేచాడు. మీది అప్పు కాబట్టి అడుగుతున్నారు. నా కొడుకు ఉద్యోగం ఇప్పిస్తానని నాంతాడు తెచ్చాడట. కోడలి పిల్ల ఏడుస్తుంది. నేనేం చెయ్యను? మరో నడివయసు అతను వాపోతున్నాడు. అప్పుడే ఇంట్లో నుండి మరో యువకుడు వచ్చాడు. అంతా కట్టగట్టుకుని గంగలో దూకండి వెధవలు. వాడు ఉద్యోగం ఇప్పిస్తానని అనగానే మీరెలా నమ్మారు? చెరచెరా మెట్లు దిగి వచ్చి వాళ్ళ భుజాల మీద చేతులు వేసి బయటికి నెట్టుకుపోయాడు. శరత్ అక్కడ నిలబడి గనక ఉండకపోతే ఇద్దరూ నేలను ఖర్చుకుపోయేవారే. శరత్ను చూసి ఆగిపోయాడు. అరే బావా, ఎప్పుడొచ్చావు? అతని గొంతు మృదువుగా మారిపోయింది. ఏమిట్రా అమర్ ఇదంతా? చూడు బావా, ఈ పల్లెటూరి వారికి అసలు బుద్ధే లేదు. నీకు వడ్డీ బుద్ధి ఉన్నట్టు. వెధవలు నా ప్రాణానికి దాపురించారు. ఇదిగో అయ్యా, మీరంతా నా కొడుకులను తీసుకువెళ్ళి పాత్ర వెయ్యండి. ఇదేమని అడిగితే చెప్పు చుక్కు తనండి. మా ఇంటికి బంధువులు వచ్చారు. వెళ్ళండి నాయనా, వెళ్ళండి. కోపంగా 2 చేతులు జోడించాడు భూపతి. పదరా, వాడినే పట్టుకుందాం. 4 కదిలారు. అందరూ వారిని అనుసరించారు. రా అబ్బాయ్ రా, ఇది మా ఇంట్లో రోజు ఉండే భాగవతమేలే నాయనా. నాన్నగారు కులాసా? గొంతును మృదువుగా మార్చి అడిగాడు. కాస్త నడుం పట్టుకుంది మావయ్య. అమ్మలేదా? ఇప్పుడే గుడికి వెళ్ళిందిరా. గాలికి తిరగమని పంపాను. ఏమేవ్, శరత్ వచ్చాడో, నీళ్లు పంపించు. భార్యను కేకేశాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు.
శరత్ బ్యాగు కొయ్యకు తగిలించి లోపలికి వెళ్ళాడు. ఇల్లు శిథిలావస్థలో ఉంది. నేల మీద గచ్చంతా పెంకులుడిపోయింది. గోడలు పెచ్చులు లేచి ఇంటివారి నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయి. నీళ్లు భూపతి రెండో భార్య లక్ష్మి చెంబు గచ్చు అంచున పెట్టింది. అలా మిడిగుడ్లేసుకొని చూడకపోతే లోపలికి వెళ్ళి కాఫీ పలహారాల సంగతి చూడు అరిచాడు భూపతి. ఇప్పుడేం కాఫీ మామయ్య, అరగంటలో భోజనం చేస్తాను అన్నాడు అక్కడే కొయ్యదండం మీదున్న తుండుతో తుడుచుకుంటూ. లక్ష్మి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుతుండగానే జానకమ్మ వచ్చింది. మా బావకప్పుడే నీ మీద ధ్యాస పోయిందట జానకి. ఏరా సుందరి బావుందా? శుక్రవారం తల అంటుకుంటుందా? చేతికబ్బని జుట్టు, నందివర్ధనం పూస్తోందా? మాలి బావున్నాడా? మంగమ్మ వంట సరిగ్గా చేస్తోందా? అన్నట్టు మీ నాన్న ఆరోగ్యం బావుందా? బావుందమ్మా పకపకా నవ్వాడు. ఏమోరా ఆదుర్దా అణుచుకోలేక అడిగాను. చిన్నపుచ్చుకుందామే. అది కాదమ్మా, ప్రశ్నలన్నీ ఒక్కసారి అడిగేస్తే. అందరూ బాగున్నారు. నాన్నగారికే నడుము నొప్పెట. అయ్యో అలాగా, ఉదయం బస్కే వెళ్ళిపోదాం. తొందరేం, అబ్బాయి కూడా రాకరాక వచ్చాడు. భూపతి అర్థింపుగా ఉండమన్నట్టు చూశాడు. అతను ఒంటరివాడు. జానకమ్మకు అన్న తమ్ములు లేరు. అక్క చెల్లెళ్ళ పిల్లలైనా సొంత వాళ్ళలా ఉంటారు. మరోసారి వస్తాంలే అన్నయ్య. మాటలే గాని వస్తావా? ఏదో 4 రోజులుండి ఆ విధవను గోపాలపురం సంబంధానికి ఒప్పిస్తావని ఆశపడ్డాను. మళ్ళీ సావకాశంగా వస్తానన్నయ్య అన్నది. సురేంద్ర అమరేంద్ర రావటంతో మాటలు ఆపారు. శరత్తో వాళ్ళు మాట్లాడుతుంటే ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. భోజనానికి పిలుపు వచ్చే వరకు. అర్ధరాత్రి అవసరానికి వెళ్ళాలి. ఊరు తలుపులు తీయవచ్చో లేదో అర్థం కాలేదు. అటు ఇటు దొర్లాడు శరత్. పక్కనే అమరేంద్ర గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతన్ని లేపుదామా అనుకుని క్షణం తటపటాయించాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మాటలు స్పష్టంగా వినిపించాయి. దొంగ సన్యాసి, సిగ్గు లజ్జ అన్నీ వదిలేశావు. నేనేం చేశాను? నీళ్లు పంపమంటే ఎవరూ లేరని తెచ్చాను. వెక్కిళ్ళ చప్పుడు వచ్చింది. నీ ముఖం మండా. నా ఎదురుగానే శరత్ను చూసి కులికావు కదే. ఫట్మని దెబ్బపడింది. ఈ నరకయాతన ఎందుకు? చంపెయ్యరాదు? ఒక్కసారి చంపుతానే, చిత్రవద చేస్తాను. అమ్మో అన్న శబ్దం బలవంతంగా నోరు నొక్కినట్టు అనిపించి అతను వెళ్ళటమా మానటమా తేల్చుకోలేకపోయాడు. లక్ష్మికి ఎంత లేదన్నా 35 ఏళ్లుంటాయి. తనను చూసి కులుకుతుందా? ఏదో మంగమ్మ తనను రాసుకు తిరగలేదు. అతను ఒక్క క్షణం ఉండదలుచుకోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు. రజనీకి ప్రపంచమంతా గిరగిరా తిరుగుతున్నట్టుగా ఉంది. వెడుతూ వెడుతూ లలితమ్మ తన గుండెలో బండరాయి కుదేసిపోయింది. ఆ బండరాయి ఆమె అసూయతో రువిందా? ఒక్కటి అర్థం కాలేదు. క్లారా మాట్లాడటం లేదు. ప్రేమ్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక నిజం ఒక్క తండ్రి వల్లే తెలుస్తుంది. ఆయన మెదక్లో ఉన్న చర్చిలో ఏదో పని అంటూ వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. అతని రాక కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తోంది. అతని వల్లే నిజం తెలియాలి. ఎవరు చెప్పినా కొంత దాచిపెట్టి మరికొంత కలిపి చెబుతారు. అతను స్పష్టంగా చెబుతాడు. అతని నోటి నుండి నిజం కావాలి. అప్పుడే తను నమ్ముతుంది. అమ్మాయి గారు, మీకు ఏం చేయమంటారు? కాంత వచ్చి అడిగింది. అదేం అన్నా వదినా భోజనం చేయరా? వారు వేరుగా వంట చేసుకుంటున్నారమ్మా. ఫస్ట్ వరకు ఇల్లు చూసుకొని వెళ్ళిపోతారట. కాంతా ఆశ్చర్యంగా చూసింది. అవునమ్మా, పెద్దయ్యగారే వెళ్ళమన్నారట. నన్ను ఏ పని ముట్టుకోవద్దంటే ఎవరి పాపం వారిదని వంటకు సహాయం చేశాను. మెల్లగా చెప్పింది. ఒక్క చపాతీ ఆమ్లెట్టు వెయ్యి. కాంత వెళ్ళిపోయింది. మెల్లగా హాల్లోకి వచ్చింది. క్లారా మనోరమ కూర్చున్నారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అన్నారు ఆంటీ. మా అంకుల్ వాటర్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ బ్లడ్ అని నిరూపిస్తున్నారు. క్లారా వాపోతోంది. జయాకర్ అన్నయ్య అలాంటివాడు కాదమ్మా. బావుందాంటీ, వెనకటికి నీలాంటివాడే. కాబోలు పట్టిన బెస్తవాడు పరక అంటే తను జెల్లా అన్నాడట. ఉడుక్కుంది క్లారా. తండ్రి తర్వాత కాస్త ఫ్రాంక్గా ఉండే వ్యక్తి జాన్. నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది. కాంత పిండి కలుపుతోంది. కాంత, లలితత్త ఇల్లు చూశావా? చూశానమ్మా, విద్యానగర్లో ఉంటుంది. నేనొక చీటీ ఇస్తాను, జాన్కి ఇచ్చి వస్తావా? మంచిది. పిండి ముద్దపై తడిబట్ట వేసింది. అత్త అడిగితే ఇవ్వకో. అలాగే. కాంత వెళ్ళిపోయింది.
ఇంట్లో క్లారా స్వేచ్ఛగా మాట్లాడనివ్వదని ట్యాంక్ బండకు రమ్మని రాసింది. గబగబా బట్టలు మార్చుకుంది. క్రీమ్ ప్లెయిన్ మినీ స్కర్ట్ వేసుకుంది. అదే రంగు హైనెక్ బ్లౌజ్ వేసుకుని బయలుదేరింది. క్లారా, తలుపు వేసుకుంటావా? నేను బయటికి వెడుతున్నాను అన్నది వీలైనంత మృదువుగా. మేమున్నదే అందుకు కదమ్మా తల్లి. ఆమె వచ్చి రజనీ వీపు మీద బాదినట్టు దబ్బున తలుపు వేసుకుంది. ఒక్క నిట్టూర్పు విడిచి మెల్లగా బయలుదేరింది రజనీ. ఆరాటంగా నీళ్లలోకి రాళ్లు విసురుతూ కూర్చుంది బెంచ్ పైన. అరగంట దాటినా జాన్ రాలేదు. అతనిది పోలీసు ఉద్యోగం. ఇంట్లో ఉన్నాడో లేదో. అయినా తన పిచ్చిగాని విద్యానగర్ కాంత చేరాలి. ఉత్తరం ఇవ్వాలి. అతనుంటే వస్తాడు. మనిషిని ఆవేదన ఆవేశం పిచ్చివారిని చేస్తాయి. అణా పెట్టి వేరుశనక్కాయలు కొనుక్కుంది. 1 గంట గడిచాక స్కూటర్ మీద వచ్చాడు జాన్. అతను స్కూటర్ పార్క్ చేసి వచ్చాడు. అమ్మయ్యా, వచ్చావా? రావనుకున్నాను అన్నది ఆనందంగా. సారీ రజనీ, నా అంతటా నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను. కానీ నీవు కోపంలో ఉంటావని రాలేదు. నీ అంతటా నీవు పిలిస్తే రాకుండా ఉండగలనా? అతని కళ్ళల్లో ఆరాధన, అదే ప్రేమ, అదే అభిమానం. అప్రయత్నంగా అతని చెయ్యి పట్టుకుంది. నో జాన్, నాకేం కోపం లేదు అనగలిగింది. థ్యాంక్ యూ డియర్. ఇద్దరు వెళ్ళి బెంచ్ పైన కూర్చున్నారు. చెప్పు డియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఆప్యాయంగా ఆమె చేతిని నిమిరాడు. నాతో రహస్యాలు దాచుకోవుగా? నో, ప్రామిస్. నేను డాడీ కూతుర్ని కాను కదూ? రజనీ, అతను ఆశ్చర్యంగా చూశాడు. ప్లీజ్ చెప్పు జాన్, నీకు తెలిసే ఉంటుంది. మొన్న జరిగింది ఓ పీడకల వలె మర్చిపోదలిచాను. డాడీ తరువాత నా హృదయంలో గౌరవస్థానం నీకే ఉంది. రజనీ, అతను ఉద్వేగంగా ఆమె చెయ్యి నొక్కాడు. చెప్పు జాన్, రాత్రి అత్త శపించి వెళ్ళినప్పటి నుండి నా మతి పోయిందంటే నమ్ము. డాడీ ఉంటే క్షణంలో అన్నీ అడిగేదాన్ని అన్నది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. రజనీ, నువ్వు ఓ మై గాడ్. అతను చెప్పలేనట్టు తల అడ్డంగా తిప్పాడు. నేనెవరో చెప్పు జాన్, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరో ఏమిటో తెలియదు. నువ్వు సంవత్సరం పాపగా ఉండగా ఆంటీని మామయ్య వివాహం చేసుకున్నాడని తెలుసు. అంతకంటే మరేం తెలియదు. జాన్, ఒకవేళ మమ్మీ డాడీ వివాహానికి పూర్వమే తొందరపడితే కలిగిన సంతానాన్ని కావచ్చుగా అనుకొని మళ్ళీ కాదు, అలా అయితే అత్తయ్య అంత మాట అనదు. రజనీ లేచింది. అమ్మ ఏమంది రజనీ? అభిమానం ఉంటే వెళ్ళి కన్న తండ్రితో దెబ్బలాడమంది జాన్. జీసస్ క్రైస్ట్. అతను ఏం తోచినట్టు చెవి క్రింద రాసుకున్నాడో. జాన్, నన్ను డాడీ దగ్గరకు తీసుకువెళ్ళవా? వద్దు రజనీ, ఇంకా అంకుల్ను ముఖాముఖి కలుసుకునే ధైర్యం రాలేదు అన్నాడు జింకినట్టు. మరెలా? సరే జాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెరుకు రసం తాగుతావా? నో థ్యాంక్స్. డ్రాప్ చేస్తాను పదా. మౌనంగా వచ్చి అతని స్కూటర్ వెనకాల ఎక్కింది. ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెనుతిరిగాడు. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా రజనీ దగ్గరకు వచ్చాడు. రజనీ, ఈ విషయం మర్చిపో. మామయ్యను అడిగి ఆయన మనసు నొప్పించకు. తన బిడ్డ కాదన్నట్టు ఎప్పుడైనా ఆయన ప్రవర్తించారా చెప్పు. లేదు అన్నది ఎటో చూస్తూ. మమ్మీ తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను. నో, నాకెవరి మీద కోపం లేదు. నిజంగా జాన్ అన్నది. అతను జాలిగా చూశాడు. ఎవరది? తలుపు తీసుకొని వచ్చిన క్లారా ముఖం జేవురించింది. జాన్, నీకు సిగ్గు బుద్ధి ఉన్నాయట్రా? అక్క అంకుల్ మతిపోయి సొంత వారిని పరాయివారిలా చూస్తున్నాడంటే నీకసలు బుర్ర పనిచేయటం లేదులా ఉంది. కొరకొరా చూసింది రజనీ వంక. ఇప్పుడేమైందక్కా? ఇంకా ఆయన అవమానం చాలదా? జరిగిన దాంట్లో రజనీ తప్పే ఉంది? ఛీ, సిగ్గులేని విధవా. అక్క బ్రతికి ఉండాలనుకుంటే మళ్ళీ ఈ గడప తొక్కకు. చిత్కారం చేసి వెళ్ళిపోయింది. ప్రేమ్ బయటికి వచ్చాడు. జాన్, ఆయనకు లేని అభిమానాలు మనకెందుకు? నిర్మోహమాటంగా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పటం నీకు సంతోషంగా ఉందా అన్నాడు. అన్నయ్య. రజనీ ఆశ్చర్యంగా చూసింది. రజనీ, మమ్మల్ని అపార్థం చేసుకోకు. ఎక్కడో పుట్టిన నిన్ను మాతో సమానంగా పెంచినా మేం అడ్డు చెప్పలేదు, అడ్డు పెట్టలేదు. కానీ నీకోసం మమ్మల్ని ఇంటి నుండి పంపించడం సహించలేని నేరం అన్నాడు కోపంగా. బయట గొడవెందుకు బావా? అందరూ చూస్తున్నారు. ఆల్ రైట్, నేనిక రాను. జాన్ మలినమైన ముఖంతో చరచరా వెళ్ళిపోయాడు. అన్నయ్య, నీవు ఎన్ని తిట్టినా సహిస్తానో. దయచేసి ఒక్క మాట చెప్పు. నేనెవర్ని? మా పాలిటి శనివి.
నువ్వు ఎవరో ఏమిటో అన్నీ మీ డాడీని అడుగు, చెబుతారు నిరసనగా అని భర్తను రమ్మన్నట్టు కళ్ళతోనే చూసి వెళ్ళిపోయింది క్లారా. అన్నయ్య, చిన్నప్పుడు కృపన్నయ్య విసుక్కున్నా ఎంతో ప్రేమతో వెంట తిప్పుకున్న నువ్వు ఒక్కసారి ఇంత నిర్లక్ష్యంగా చూడటానికి మనసు ఎలా ఒప్పింది? ప్రామిస్ చేస్తున్నాను, నాది కాదని తెలిసిన వస్తువేది నాకు వద్దు. చెప్పన్నయ్యా, నేనెవర్ని? నన్ను డాడీ పెంచారా? మమ్మీ తీసుకువచ్చిందా? రజని అడిగే తీరు చూస్తే అతని కళ్ళల్లో నీరు తిరిగింది. ఒక అమాయకురాల్ని క్షోభపెట్టే అధికారం తనకు లేదేమో అనిపించింది. లలితమ్మ ఆరడి వల్ల ఆయన అందర్నీ విడిగా ఉండమంటే దాన్ని అపార్థం చేసుకోవటం అన్యాయంగా తోచింది. అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు తిరిగాయి. మమ్మీ, అపరంజిని నేను ఎత్తుకుంటాను. 2 ఏళ్ల పాపని ఎత్తుకొని పరిగెత్తే 7-8 ఏళ్ల అబ్బాయి కళ్ళ ముందు కదిలాడు. ప్రేమ్, నా బంగారు తండ్రివి, పడిపోతుందమ్మా. అర్థించే అందమైన మూర్తి రూపం మరవగలడా? గుడ్, బావుంది పద్మిని. కూతురు అపరంజి, కొడుకు బంగారు తండ్రి. మనంత ధనికులు లేరన్నమాట. ఆడుతున్న బ్యాట్, షటిల్ కాక్ వదిలి చెమట తుడుచుకుంటూ వచ్చేవాడు తండ్రి. మమ్మీ, బడిలో అందరూ నాతో స్నేహం చేయాలని చూస్తారు. ఎందుకో తెలుసా? తను అడిగేవాడు. ఎందుకో? నాకు అందమైన చెల్లెలుందని. నాకు 2 క్రెడిట్స్ మమ్మీ. ఒకటేమో డాడీ అక్కడ టీచర్, 2 అందమైన చెల్లెలు. నాకు 3 క్రెడిట్స్. కృపాకర్ ఉడికించేవాడు. ఏమున్నాయే? మంచి, అతి మంచి మమ్మీ. మమ్మీ మాకు ఉంది. ప్రేమ్ కొరకొరా చూసేవాడు. నిజంగా? మమ్మీ అతి మంచిదే. అందరికీ మమ్మీ ఉంది, మాకు లేదు డాడీ అని ప్రశ్నించేవారు. వస్తుందిరా, మీ మమ్మీ దేవుడి దగ్గరుంది, ఆయన ఓదార్చేవారు. దేవుడి దగ్గర ఎందుకుండాలి? మీకు చిన్న చెల్లాయిని అడగడానికి వెళ్ళింది. త్వరగా రమ్మని రాయి డాడీ, మారాన్ చేసేవారు. ఒకసారి లలితత్త దగ్గర ఉంచి ఊరు వెళ్ళిన తండ్రి అర్ధరాత్రి అందమైన చెల్లాయి మమ్మీతో తిరిగి రావడం తనకు బాగా గుర్తే. చాలా నాళ్లకు ఆమె తన మమ్మీ కాదని తెలిసినా ఆమె ప్రవర్తన వల్ల కాదని అనుకోలేకపోయారు. ఈ నిరసన భరించలేక రజని ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ మాతృమూర్తి సహించగలదా? బేబీ, ఫర్గెట్ ఇట్. నువ్వు డాడీ కూతురివి, మా చెల్లాయివి. కన్నీటితో అక్కున చేర్చుకున్నాడు. అన్నయ్యా, నువ్వేమడిగినా చెప్పగలిగే స్థితిలో లేనమ్మా అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ప్రేమ్ ఆమె భోజనం చేసేదాకా వదల్లేదు. అతను వెళ్ళి పడుకున్నాడు. రజనీని నిద్రాదేవి వెలివేసింది. బీరువా తీసి తల్లి చీరలు ఒకసారి సర్దింది. నగలు చూసింది. క్రింది అరలో జయాకర్ డైరీలు కనిపించాయి. మెల్లగా వణుకుతున్న చేతితో అవి తీసింది. అలా తీయటం తప్పని తెలుసు, కానీ తీయక తప్పలేదు. పాతవి తీసి తను పుట్టిన సంవత్సరం గల డైరీ తీసింది. మొదటే అందమైన పద్మిని ఫోటో, దాని క్రింద బారులు తీర్చిన అక్షరాల వెంట పరిగెత్తింది ఆమె దృష్టి. మార్తా చనిపోయాక నిరాశ నిస్పృహలతో పిల్లలే నా జీవితంగా గడుపుతున్నాను. విధి క్రూరంగా వారిని విడదీసింది. ఆరోగ్యంగా ఉండే పిల్లలను పల్లెకు తీసుకుపోవలెను. రక్షక, నువ్వే వారికి దిక్కు. అతని సంతకముంది. జీడిమెట్ల. నేను ఊహించినంత వెనుకబడి లేదు. ఒకసారి పిల్లల్ని తీసుకురావచ్చు. భగవంతుడా, నా మనసు ఎందుకింత చంచలమవుతుంది? ఎదురింట్లో మెరిసిన మెరుపు తీగను మరొక్కసారి చూస్తే బావుండును. ఛీ, నేను ఎంత అసమంజసంగా ఆలోచిస్తున్నానో. ఒక పరాయి స్త్రీ గురించి అలా ఆలోచించవచ్చా? ఓ గాడ్, ఫర్గివ్ మీ. ఆత్రంగా చదివింది. ఆ తర్వాత 2-3 రోజులు బడిలో ఇతర ఉపాధ్యాయుల ప్రవర్తన, తను ఎదుర్కొన్న సమస్యలు చర్చించాడు. ఆ రోజు 2వ తరగతిలో చదువుతున్న సురేంద్ర ఆటల్లో మోకాలి చిప్ప పగలగొట్టుకున్నాడు. అతన్ని చూడగానే కృపాకర్ గుర్తుకు వచ్చాడు. దగ్గరగా తీసుకున్నాను. కాలు తుడిచి పట్టీ కట్టాను. ఎక్కడ బాబు మీ ఇల్లు? మరేమో మీ ఇంటి ముందు అన్నాడు. అతన్ని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంటి ముందు నిల్చొని అతడి చెయ్యి వదిలాను. మెల్లగా వెళ్ళు అన్నాను. నా మాట పూర్తి కాకముందే నా ఊహలలో అవతరించే మెరుపుతీగా ఓ మొరటి పురుషుడు బయటకు వచ్చారు. జరిగింది విని అతను బండబూతులు తిడుతూ ఆ అబ్బాయి వీపు మీద బడబడా 4 దెబ్బలు వేశాడు. ఆటల్లో తగిలింది. ఛా, ఏమిటి? అసలే దెబ్బ తగిలి వాడు ఏడుస్తుంటే ఆ మెరుపుతీగ అడ్డం వచ్చి పిల్లవాడిని విడిపించింది. నువ్వు చావవే? ఆమెను వంగదీసి అతను బాధసాగాడు. పరాయి పురుషుడి ముందు అలా కొట్టడానికి అతనికి సంస్కారం అడ్డురాలేదా?
అక్కడ ఉండలేక వచ్చేశాను. ఆ దృశ్యం నేను జీవితంలో మరవలేనంతగా నా హృదయ ఫలకంపై ముద్ర వేసింది. మధ్యలోనే ఆపినట్టుంది, సంతకం లేదు. వారం రోజులకి నాడు మెరుపుతీగ దర్శనం అయింది. ఆమె చరిత్ర తెలిసింది. అక్క చనిపోతే ఆ ఇద్దరి బిడ్డల కోసం ఆమె బావనే వివాహం చేసుకుందట. అతను ఒట్టి అనుమానం మనిషట. రోజూ దెబ్బలు కొట్టందే తోచదట. ఆమె అనునిత్యం పూజింపదగిన వ్యక్తి అని సురేంద్ర, అమరేంద్ర ఎంత గర్వంగా చెబుతారు తల్లిని గూర్చి. ఎంత ప్రేమమూర్తి కాకపోతే మారుటి సంతానం ప్రేమ పొందుతుంది. రక్షక, నీ చల్లని చూపు ఆమెపై ప్రసరింపచేయి. తండ్రి, నీ దగ్గర ఆశ్రయమివ్వు. ఆ మెరుపు తీగని తన తల్లి అయి ఉంటుంది అనుకుని రజని ఆదుర్దాగా పేజీ తిరగవేసింది. ఈరోజు ఎంత అందమైన రోజో అంత వికృతమైంది కూడాను. 6 నెలల చిన్నారి పాప ప్రాకుతూ రోడ్డు మీదకి వచ్చింది. దూరాన వచ్చి ఆవులు కనిపించాయి. వాటి క్రింద పడితే ఏమన్నా ఉందా? చటుక్కున పాపను ఎత్తుకున్నాను. తల్లి, అపరంజి! ఓ కోమల కంఠం పిలిచింది. మరుక్షణమే మెరుపుతీగ బయటకి వచ్చింది. నన్ను, నా చేతిలోని పాపను మార్చి మార్చి చూసింది. పాప రోడ్డు మీదకి వచ్చిందండి, సంజాయిషి చెప్పుకున్నాను. అలాగా, గౌను వేసి ఇలా వదిలానో లేదో బయటకు వచ్చింది అంది. ముందుకు వచ్చి పాపను అందివ్వబోయాను. ఆమె చేతులు చాచింది. అప్పుడే లోపల నుండి ఆ మొరటి మనిషి వచ్చాడు. ఈ భాగవతం ఎప్పటి నుండి? బావా! ఆమె జుగుప్సగా చూసి పాపనందుకుంది. బావా రెండో పెళ్లివాడే. ఊరివారంతా నీకు తగినవారు. ఆ మాట సహించలేకపోయాను. పాప ప్రాకుతూ బయటకు వచ్చింది అన్నాను నేను నిదానంగా. పాప పాకుతూ వచ్చింది, పాప అమ్మ నడుస్తూ వస్తుంది. పళ్ళు పటపటా కొరికాడు. అతన్ని చూస్తే భయం వేస్తుంది. తిరిగి ఇంట్లోకి వచ్చాను. అర్ధరాత్రి వరకు అతని దెబ్బలు, హూంకరింపులు, ఆమె బాధగా మూల్గడం, ఏడవడం వినిపిస్తుంది. వెళ్ళి అతన్ని నలిపినట్లు నలపాలనిపించింది. కానీ భార్యాభర్తల మధ్య తగాదా ఎందుకని ఊరుకున్నాను. మెరుపుతీగా అనుకున్న ఆ స్త్రీ జీవితం ఎంత చీకటిలో గడుస్తోందో తెలుసుకునేసరికి నా హృదయంలో ఎవరో మొండిబాకు దిగవేసినట్టు బాధపడ్డాను. ప్రతిరోజు నరకయాతన ఎలా అనుభవిస్తోందో. దాదాపు సగం డైరీలో అతను పెట్టే హింసలు, ఆమె అనుభవించే బాధలు రాసి ఉన్నాయి. ఇల్లు మారితే తప్ప ఈ ఆలోచనల నుండి దూరంగా ఉండలేనేమో. అవును, ఈ వేసవి సెలవులు కాగానే పిల్లలను తెచ్చుకుంటాను. లలిత ఉత్తరం వచ్చింది. ప్రేమ్కు, క్లారాకు 1 నిమిషం పడదట. నాటీ బాయ్. ఊరవతల ఇల్లు ప్రశాంతంగా ఉంది. అది హరిజన సాయిలుదట. అతను ఎంత అల్పసంతోషి, అద్దె వద్దన్నాడో. నేను ఆ ఇంట్లో ఉంటేనే తన జీవితం తరించిపోతుందన్నట్టుగా మాట్లాడాడు. అమాయకుడు. అతను చూపిన ఆదరణ ఈ జన్మకు మర్చిపోలేను. అలాంటి దీనులకు నీవే రక్ష ప్రభు. ఇల్లు మారిన మెరుపుతీగ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఒంటరితనం వల్ల కాబోలు. కృప, ప్రేమ వస్తే అన్నీ మర్చిపోతాను. ప్రభు, నీ సేవలో గడిచిపోయేలా ఆశీర్వదించు. ఆ రోజు సాయంత్రం బడి నుండి వస్తున్నాను. చేదబావి చుట్టూ జనం మోగారు. ఎవరో స్త్రీ బావిలోకి దూకిందట. వెంటనే ధైర్యం చేసి దూకి ఆమెను పైకి లాగాను. పైనుండి తాడు వేశారు. ఆమె స్పృహ తప్పి ఉంది. పరీక్షగా చూశాను. మెరుపుతీగ. ఆమెనలా పట్టుకొని దరి సహాయంతో నిల్చోవటం కష్టంగా ఉంది. మరో తాడుకు తట్టకట్టి వదిలారు. పైకి తీసి స్పృహ తెప్పించాం. రాక్షసుడు మొదటి భార్యను పొట్టన పెట్టుకున్నాడు. చాలేదా? మళ్ళీ బంగారు బొమ్మ లాంటి పిల్లనిచ్చారు. జీతగాడికి మిగిలిన అన్నం పెట్టిందట. అది పాపమా? పాపిష్టివాడి కళ్ళకు పాపమే. అయ్యో, వాళ్ళంతా కమిలిపోయిందమ్మా. అందుకే తెగించింది. అందరి వంక అయోమయంగా చూసింది. పరిసరాలను, పరిస్థితిని అర్థం చేసుకుంది. 2 చేతుల్లో ముఖం కప్పుకొని బావురుమంది. దగ్గరగా వెళ్ళి ఓదార్చాలనిపించింది. చుట్టూ ఉన్న స్త్రీలు ఆమెను ఓదార్చి తీసుకుపోయారు. మర్నాడు బడికి వెడుతూ చూశాను. వాడిన కాడలా వేసిన తలుపుల ముందు కూర్చుని ఉంది. నిట్టూర్చి వెళ్ళిపోయాను. ప్రభూ, ఎవరే పాపం చేసినా క్షమించే ఔదార్యం ఉంది. ఆ ప్రాణిని క్షమించు. రజనీ కళ్ళమ్మట ఊరిన నీళ్లు డైరీ పైన పడ్డాయి. మెల్లగా అద్దింది. ఆశ్చర్యంగా అక్కడే ఆగిపోయాను. ఇంకా ఆమె గుమ్మం ముందే ఉన్నది. సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం ఆమె లేదు. ఆ సాయంత్రం బస్సుకు వెళ్ళి పిల్లలను తీసుకురావాలి. త్వరగా ఇంటికి వచ్చి ఆశ్చర్యంగా స్థానువులా నిలబడిపోయాను. బోసి నోటితో చిరునవ్వులు ఒలికిస్తూ అపరంజి నా ఇంటి ముందున్నది. పాపను ఎత్తుకుని వరండా వైపు చూసి ఆశ్చర్యపోయాను. మెరుపుతీగా స్పృహలో లేనట్టు పడి ఉంది. చాపపరిచి ఆమెను చాపలోకి దొర్లించాను. కాఫీ త్రాగించాక కళ్ళు విప్పింది, కానీ మాట్లాడలేదు.
ఆమెను తీసుకువెళ్ళి ప్రక్క ఊరి మిషన్ ఆసుపత్రిలో చేర్పించాను. భగవంతుడా, నీ బిడ్డను రక్షించుకో. రజని వెక్కి వెక్కి ఏడ్చింది. పాపను తీసుకొని భూపతి గారింటికి వెళ్ళాను. పిల్లలు మాస్టారు అంటూ చుట్టుకున్నారు. నా చేతిలో పాపను లాక్కొని ముద్దులు పెట్టుకున్నారు. భూపతి వచ్చి నిర్దాక్షిణ్యంగా పసివారిని దెబ్బలు కొట్టి నన్ను నానా మాటలు అన్నాడు. పాప తల్లి ఆసుపత్రిలో ఉంది, పాపను ఏం చేస్తారని అడిగాను. అతను పాపను దూరంగా నెట్టి తన కోసం ఇద్దరూ చచ్చిపోయిన వారే అన్నాడు. నలుగురిని పిలిచి విషయం చెప్పాను. అతని పట్టు అతనిదే, ఎవరి మాట వినడు. ఈ త్రాష్టుడు నా భార్యను లేవదీసుకుపోయాడంటూ గోల ప్రారంభించాడు. తల తిరిగిపోయింది. పాపను తీసుకొని ఇంటికి వచ్చాను. ఓ గాడ్, లీడ్ మీ టు రైట్ పాత్. నాకు దారి చూపించు ప్రభు. రజని చదువుతూ కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత తారీఖుది చూసింది. మెరుపుతీగ పేరు పద్మిని అట. పుట్టింటి వారెవరూ లేరట. పినతండ్రి అక్క చెల్లెళ్లను పెంచి వరుసకు బావయ్యైన భూపతికిచ్చాడట. భూపతి స్వభావం తెలిసే బరువు దింపుకోవాలని అక్క పెళ్లి చేశాడట. అక్క చనిపోగానే మళ్ళీ చెల్లెల్నిచ్చాడట. అతను కర్కోటకుడే కాదు, అనుమానం మనిషట. ఆడదంటే కాలు క్రింద నలిపివేయాలనే తత్వం గలవాడట. పద్మిని, మీ పినతండ్రికి ఉత్తరం రాయనా అన్నాను. ఆమె క్షణం ఆలోచించింది. నా పేరు పద్మ. అతను నన్ను రానివ్వడు. మీకు మిషన్ కాంపౌండ్స్ ఎన్నో తెలుసు. ఏ చిన్న పని ఇప్పించినా చేసుకుంటాను. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి అన్నది. ఆ చూపులు ఎంత దీనంగా ఉన్నాయి, ఎంత వ్యధతో నిండి ఉన్నాయి. గాడ్ సేవ్ ది చైల్డ్. రజని ఆతృతగా మరోసారి కళ్ళు తుడుచుకుంది. ఒక తారీఖున పద్మినిని మిషన్ కాంపౌండ్లో చేర్చాను. నాకెంతో తృప్తిగా ఉంది. ఆమె పద్మ అని చెప్పినా పద్మిని అని పిలవాలని అనిపిస్తుంది. స్వీట్ బేబీ 2 రోజులకే నన్ను వదలలేకపోయింది. ఆ తర్వాత 5-6 కాగితాల నిండుగా తన సొంత బాధలున్నాయి. పిల్లలను తీసుకురావడానికి వెడితే ఇద్దరూ డయేరియాతో బాధపడుతున్నారు. ప్రభు, ఏమిటి పరీక్ష అంటూ బాధపడ్డాడు. ఆ రోజు పద్మినిని చూద్దామని వెళ్ళాను. సిస్టర్ సిసిలియా పిలిచింది. ఆ అమ్మాయి చాలా బలహీనురాలు. మంచి ఆహారంతో మందులిప్పించితే మంచిది అన్నది. నాకేం తోచలేదు. ఆమెను గాలికి వదలాలి అనిపించలేదు. నా వెంట తీసుకువచ్చాను. అడగలేక నా దగ్గర ఉండమని అడిగాను. ఆమె కన్నీటితో నా పాదాలు అభిషేకించింది. అది నేను ఆశించని చర్య. నా జీవితం పద్మినితో ముడిపడిపోయింది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో మెదిలిన భావాలు వర్ణించలేను. ఆమెకి ఎన్నో చెప్పాలని ఉన్నట్టు ఉన్నది. కన్నీటితో ఆరాధనగా నా వంక చూస్తూ ఉండిపోయింది. నా పరిస్థితి అలాగే ఉంది. ఆమెను హృదయానికి హత్తుకుని మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపు ఉన్నామో మాకే తెలియదు. తన ఉనికిని గమనించలేదని కాబోలు అపరంజి తన భాషలో ఏదో మాట్లాడుతూ వచ్చి ఒడిలో కూర్చుంది. పాపను స్వీకరించాను. ఆల్మైటీ లీడ్ మీ. అపరంజికి అర్థమైంది తను ఎవరో. ఆమె దృష్టి మళ్ళీ అక్షరాల వెంట పరుగులు పెట్టింది. పద్మినిని చూసి పిల్లలు ఎంతో ఆనందించారు. అమ్మ దేవుడి దగ్గర నుండి వచ్చేసిందా డాడీ అంటూ ఆమెను చుట్టుముట్టారు. వారి ఆవేదనను ఆతృతను అర్థం చేసుకున్నట్టే వారిని దగ్గరకు తీసుకుంది. లలితకు పాపతో తల్లిని తీసుకురావడం నచ్చకపోయినా అందాల పాప ముఖం చూసి కరిగిపోయింది. 10 రోజులలో అర్థమైంది పద్మినిది ఎంత అందమైన రూపమో అంతకు రెట్టింపు అందమైన స్వభావమని. రజని చేతిగుడ్డతో కళ్ళు ఒత్తుకుంది. ఒక్కసారి బావురుమంది. జయాకర్ లాంటి ఉత్తమ పురుషుడు, దయామయుడు తనను కన్న తండ్రి కాడు అన్న నిజాన్ని భరించలేకపోతోంది. డైరీ పక్కన పెట్టింది. డాడీ, ఓ డాడీ అనుకుంటూ పిచ్చి దానిలా లేచి తిరిగింది. ఆ క్షణం అతన్ని చూడాలనిపించింది. ఎంత ప్రేమమూర్తి! తన కోసం కన్నవారితో నిష్ఠూరం కొని తెచ్చుకోకపోవడమే కాక వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. డాడీ, క్రీస్తు మీలాంటి వారిలో జీవించి ఉన్నాడేమో అనుకుంది పదే. ఆ రాత్రి ఆమె ఆరాటం, ఆవేదన ఎవరు చూసినా పిచ్చి పట్టిందనుకునేవారే. అర్ధరాత్రి దాటాక నిద్రపోయింది. మర్నాడు లేచి వంటింటి వైపు వచ్చింది. 2 స్టవ్ల మీద క్లారా, కాంత వేరువేరుగా వంట చేస్తున్నారు. రజని గబగబా ముఖం కడుక్కొని వచ్చింది. క్లారాను జబ్బపట్టి లేపింది. క్లారా, ప్లీజ్ నా మాట విను. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే క్షమించు. అంతేగాని ఒక ఇంట్లో 2 పొయ్యిలు వద్దు. ఇల్లు దొరికే వరకు తప్పదు ఈ బాధ నిర్లిప్తంగా అన్నది క్లారా. అలా గదిలోకి వెళ్దాం పదా. మాట్లాడతావో పోట్లాడతావో నీ ఇష్టం. కాంతా, వంట అందరికీ ఒక్కచోటే చేయవే అని ఆమెను లాక్కుపోయినట్టే గదిలోకి లాక్కుపోయింది.
ప్రేమ్ లేచి కూతురుతో ఆడుతున్నాడు. అన్నయ్య, గుడ్ మార్నింగ్. మార్నింగ్ బేబీ. అతని భార్యను రజనీని మార్చి మార్చి చూశాడు. టీ ఇక్కడికి తెమ్మంటావా? నువ్వు అక్కడికి వస్తావా అన్నయ్య? వస్తాను కానీ నీ కళ్ళేమిటలా ఉన్నాయి? వేడి చేసిందేమో, ఇక్కడికే తెస్తాను. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అన్నది. అతను భార్య వంక చూశాడు. ఆమె జవాబేం చెప్పలేదు. అతను బ్రష్ చేసుకొని వచ్చేసరికి టీ సరంజామాతో వచ్చింది రజని. మూలనున్న ముక్కాలి పీట ముందుకు జరిపి దానిపై టీ పెట్టింది. ఒక కప్పు కలిపి క్లారాకిచ్చింది. నాకేం వద్దు, ముఖం తిప్పుకుంది. క్లారా, నా మాట విను. ఈ ఇల్లు నీది. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరగదు. నన్నేం చేయమంటావో చెప్పు. వేళాకోళం చేస్తుందనుకొని రోషంగా తల ఎత్తిన క్లారా రజనీ కళ్ళల్లో ప్రతిబింబించే నిజాయితీకి కరిగిపోయింది. కప్పు అందుకొని టీ సిప్ చేయసాగింది. ఒక కప్పు ప్రేమకిచ్చి రెండవది తను కూడా తీసుకుంది రజని. అన్నయ్య, నేనెవరో నాకు బాగా తెలిసింది. మీ ప్రేమకు, డాడీ అనురాగానికి విలువ కట్టలేను. నా మూలంగా డాడీకి ఎలాంటి మనస్తాపం కలగరాదు. మీరు ఎలా ఆదేశిస్తే అలా నడుచుకుంటాను. బేబీ. అవునన్నయ్య, నాకు బాధ కలిగిస్తున్నారని డాడీ ఏదో అంటే దాన్ని ఆసరాగా చేసుకొని మీరు వెళ్ళిపోవటం నాకేం నచ్చలేదు. నేను బయటకు పోవలసిన దాన్నే. ఆ సంగతి నాకు బాగా తెలుసు. జరిగిందంతా మర్చిపో బేబీ. నేను ఎక్కడికి వెళ్ళను. నీ ఒక్కడి ఇష్టమే కాదన్నయ్య, క్లారా కూడా అంగీకరించాలిగా అన్నది. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. క్లారా రజని చెయ్యి పట్టుకుంది. రజని, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేనెంతో అనుచితంగా ప్రవర్తించాను. ఎప్పట్లాగే అందరం ఉందాం. థ్యాంక్ యూ క్లారా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నది చెమర్చిన కళ్ళతో. భర్త, మామగారు ఇవ్వని ప్రాముఖ్యత రజని ఇచ్చేసరికి కరిగిపోయింది. అది కాక ఆమెను పద్మిని ఎంత అపురూపంగా చూసేదో గుర్తుకు వచ్చింది. క్లారాను ఎవరైనా నల్లపిల్ల అంటే చాలు వెంటనే వాళ్ల నోర్లు మూయించేది. హృదయం పవిత్రంగా ప్రశాంతంగా ఉండాలి కానీ నలుపు తెలుపులదేముంది అంటూ తనను ముద్దు పెట్టుకునే పద్మిని ఆంటీ గుర్తుకు వచ్చింది. ఎదుటివాడి కంటే ఒక్క ఛాయ ఎక్కువగా ఉంటే మా ఇంట్లో అంతా తెలిపేనండి అంటూ హేళన చేసేవారిని చాలామందిని చూసింది క్లారా. క్లారా, బేబీ ఏదో అడుగుతుంది. ప్రేమ్ హెచ్చరించాడు. ఓహ్, ఏమిటి రజని? ఇందాక అన్న మాటలు హృదయపూర్వకంగా అన్నావా క్లారా? ప్రామిస్ రజని. క్లారా కళ్ళల్లో నీరు చూసి నమ్మక తప్పలేదు. నెమ్మదిగా ట్రే తీసుకొని బయటకు వచ్చింది. రజనీ పట్ల తమ అనుచిత ప్రవర్తన మారినందుకు ఆ దంపతులు శాంతిగా ఉన్నారు. ఏదో ప్రమాదం తప్పినంత ప్రశాంతత అనుభవించారు. కానీ రజనీ హృదయం మాత్రం గుండంలా ఉంది. స్నానం చేసి వచ్చి అరగంట సేపు తల్లి ఫోటో ముందు కళ్ళు మూసుకొని కూర్చుంది. మమ్మీ, లీడ్ మీ అంటూ 100 సార్లైనా అనుకుని ఉంటుంది. అమ్మాయి గారు, అన్నయ్య రమ్మంటున్నారు. కాంత పిలిచింది. వారితో పాటు పలహారం చేసింది. వచ్చి మళ్ళీ గదిలో కూర్చుని డైరీ తీసింది. మొదటి పేజీలో నుండి తల్లి ఫోటో క్రింద పడింది. అది చూస్తుంటే గమ్మత్తుగా అనిపించింది. ఎగదువ్విన జుట్టు, మోచేతులు దాటిన జాకెట్టు చేతులు, హైనెక్ కాలర్ ఆనాటి ఫ్యాషన్లను తెలుపుతుంది. అలాగే తిప్పింది. ఆ తర్వాత తనను సిటీకి షిఫ్ట్ చేయడం, పద్మినిని ఆరోగ్యవంతురాల్ని చేయడానికి పడిన పాటలు రాసుకున్నాడు. పద్మిని పిల్లలతో ఆడుతూ ఎప్పుడూ సురేంద్రను గుర్తు తెచ్చుకునేది. ఎంతైనా అక్కపిల్లలు. ఆవేశంలో ఏదో అన్నా అందాల కూతుర్ని, ఆరోగ్యవంతురాలైన భార్యను చూసి శాంతిస్తాడని జేడిమట్ల వెళ్ళాను. బస్ దిగగానే తెలిసిన విషయం ఏమిటంటే అతను మరో వివాహం చేసుకున్నాడని. బాధగా నిట్టూర్చాను. కనీసం పిల్లలను చూద్దాం అనుకున్నా వారు మేనత్త దగ్గరకు వెళ్ళారట. మరో పేజీ తిప్పింది రజని. అక్కడ అందంగా పొందికగా ఉన్నాయి అతని అక్షరాలు. ఈరోజు నా జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగిన రోజు. పద్మినిని చర్చిలో అందరి ముందు వివాహం చేసుకున్నాను. నా, నీ అని భేదం లేకుండా 3 పిల్లలను మా పిల్లలుగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. పిచ్చిది పద్మిని నేను చూపే ఆప్యాయతకే కరిగిపోతుంది. ఓ గాడ్ బ్లెస్ ది చిల్డ్రన్. విద్యావంతులు, నాగరికులు అనుకునేవారు కూడా నిర్దాక్షిణ్యంగా మాటల ఈటలు విసురుతారని మొదటిసారి తెలిసింది. ఏమోయ్, మీరు కూడా నా పిల్లలు, నీ పిల్లలు కలిసి మన పిల్లలను కొడుతున్నారా అని వెటకారం చేశారు. వాళ్ళు నిరాశావాదులు, విషపూరితులు. వారిలాంటి వారి మాటలకు విలువ ఇవ్వటం అనవసరం. బేబీని బడిలో వెయ్యాలని తీసుకువెళ్ళాను. అపరంజి అని చెప్పాను. హెడ్ మాస్టర్ నవ్వారు. బేబీ బుగ్గ సాగతీశారు. మీ కూతురు అపరంజే, కానీ అందరికీ నోరు తిరగదు అన్నారు. పద్మిని ప్రమేయం లేకుండా రజని అని వ్రాయించాను.
నాకది ఇష్టమైన పేరు. అమ్మాయి పుడితే పెట్టుకోవాలనుకున్నాను. తన అనుమతి అంగీకారం లేకుండా పేరు పెట్టినందుకు పద్మినిని క్షమార్పణ కోరాను. దానికి 3 రోజులు అలక సాగించింది. అలకలో అందం ఆనందం తెలిసి ఉంటే ముందే అవకతవక పనులు చేసి పద్మినికి కోపం తెప్పించేవాడినేమో. లార్డ్, రజనీ ఈజ్ ఇన్నోసెంట్. లీడ్ హర్ టు రైట్ పాత్. రోజు జరిగిన అనుభవాలు, అలకలు, బ్రతిమాలు కోటాలు ఎన్నో వ్రాసి ఉన్నాయి. అది ఆయన మనసుకు అద్దం. తను చదవరాదని పక్కకు పెట్టింది. ఆమె హృదయంలో జయాకర్రావు స్థానం ఇంకా ఇంకా పైకెళ్ళింది. ఆమె ఆలోచనలు తండ్రి, సురేంద్ర, అమరేంద్ర చుట్టూ తిరగసాగాయి. ఆమెకు తల్లి చనిపోవటం, అందరూ సానుభూతి చూపటం గుర్తుకు వచ్చాయి. ఆమె మనసు ఇద్దరినీ తక్షణమే చూడాలని ఆరాటపడసాగింది. ఒకరు జన్మ కారకులు, మరొకరు తన ఉన్నతికి కారకులు. ఎలా చూడటం? జయాకర్రావు 2 రోజుల్లో రావచ్చు. ఆయన వస్తే గాని తన ఆలోచనలకు రూపకల్పన జరగదు. రజనీ, క్లాసులు లేవా? టై సవరించుకుంటూ వచ్చాడు ప్రేమ్. తలనొప్పిగా ఉందన్నయ్యా. దిండు డైరీలపైన పడేసింది. ఈరోజు రెస్ట్ తీసుకో. మంచిది అన్నది. అతను వెళ్ళిపోగానే డైరీలు ఎక్కడివి అక్కడ సర్దేసింది. మనసంతా మైదానంలా ఉంది. ఆలోచన గజిబిజి లేదిప్పుడు. తన అన్వేషణ పూర్తయినట్టే. కర్తవ్యం ఏమిటో తోచలేదు. వేళ్లు మడిచి జయాకర్రావు రావటానికి ఎన్ని గంటలున్నాయో లెక్క పెట్టుకుంది. రజనమ్మ, ఉత్తరం. కాంత మార్నింగ్ పోస్ట్ తెచ్చి ఆమె ముందు పెట్టింది. జయాకర్రావు ఉత్తరం కనిపించింది. ఆదుర్దాగా తీసి చదివింది. నిట్టూరుస్తూ పక్కన పెట్టింది. చర్చి పని మీద అటునుండి అటే ఆయన మద్రాసు వెళతానని రాశాడు. ఆమె ఉత్సాహమంతా చప్పగా చల్లారిపోయింది. వెర్రిదానిలా గదిలో పచార్లు మొదలుపెట్టింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.